హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అమ్మ చికెన్ పకోడీ చేస్తుంది అనమాట. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ చికెన్ తీసుకోవాలి, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, ఒక స్పూన్ వేసుకోవాలి, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా. ఇది ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి. కొంచెం పెప్పర్ పౌడర్, ఇప్పుడు మొత్తం కలిపి మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేసుకొని రెండు టీ స్పూన్లు వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రై ఆయిల్ పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా స్టవ్లోకి వేసుకోవాలి. బాండీలో వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్. ఇప్పుడు మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోద్ది. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంతే, సింపుల్ అయిపోయింది. ఇంతే, వేడి వేడి యమ్మీ యమ్మీ చికెన్ పకోడీ రెడీ.